చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మేము సాక్ష్యం కలిగిన వారిగా 10 మందిలో సాక్ష్యం చెప్పేవారిగా నీ కొరకు సాక్షిగా నిలబడేలాగా సహాయం దయచేయండి. ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి కుటుంబాన్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మత్తయి సువార్త 27 అధ్యాయము 26 వచనం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. చాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించబడింది. నేను ఏజెన్సీ ఏరియాలో మనకి అనుబంధంగా బ్రాంచ్ చర్చ్ ఉంది. నేను ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. మన చర్చికి 4 కిలోమీటర్ల దూరంలో అందమైన దట్టమైన అడవి ఉంది. అక్కడ గిరిజనులు ఉంటారు. ఈ అడవి ఇవన్నీ నాకు బాగా ఇష్టం, నాకు తెలుసు. అడవిలో సింహం ఉంటుంది. సింహం ఒకసారి కొంచెం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గట్టిగా గర్జన చేస్తుంది. ఆ సౌండ్ అడవంతా వైబ్రేట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక్కసారి అలాగ సింహం చూస్తుందంట. దాన్నే సింహావలోకనం అంటారు. ఒకసారి సింహం ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గర్జించి ఒక్కసారి అడవినంతటిని చూస్తే ఆ సింహానికి అసలు ఏది ఎక్కడుంది, ఇప్పుడు ఈ వాళ్ళు ఎటు వెళ్ళాలి అనేది తెలిసిపోద్దంట. మనం కూడా దేవుని వాక్యాన్ని సింహావలోకనం చేసుకోవాలి. మా నాన్న చిన్నప్పుడు సిలువ గురించి ఎక్కడ ఉంటుంది అని అంటే తీరా అని ఒక 5 అధ్యాయాలు వెనక్కి చెప్పాడు ఆయన. 5 అధ్యాయాలు చదివినా సిలువ తగలట్లేదు. అలా కాదు. 4 సువార్తలు, కొన్ని మ్యాక్సిమం 3 సువార్తల్లో 2 అధ్యాయాల్లోనే మొత్తం అంతా ఉంటుంది. చివరి 2 అధ్యాయాల్లో ఇంకా కొంచెం వివరాలు కావాలంటే 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు మీరు తరచుగా చదవాలి. ఈ శ్రమల కాలాల్లో మీరు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి అంటున్నానండి, గొప్పకేం కాదు. నేను మార్కు సువార్తలో చిన్నది ఎక్కువ వివరాలు ఇవ్వగలిగింది. నేను కొన్ని 100 సార్లు చదివాను నేను. ఎందుకండి, ఒక బిగ్ పిక్చర్ వస్తుంది, ఒక సింహావలోకనం, ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఏ సింహావలోకనం గురించి చెప్తున్నానంటే, మనము చాలా రోజులుగా యెరూషలేము పట్టణం చుట్టూ తిరుగుతున్నాం. యేసుక్రీస్తు వారి మీద విచారణ గురించి చూస్తున్నాం. గెత్సేమనే తోటకి వెళ్ళాము. అక్కడి నుంచి అరెస్ట్ కానించి ఆయనను విచారణ చేసి ఈ రోజున ఎక్కడికి వచ్చామంటే ఆయనకు మరణశిక్ష విధించారు అనే వరకు వచ్చాం. ఈ రోజున మనం సింహావలోకనం చేసుకుని ముందుకెళ్లాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ చాలా అడావిడి చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, చాలా హంగామా చేస్తున్నారు. కానీ అమ్మా, యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయన చూడ్డానికి మౌనంగానే ఉన్నాడు, చూడ్డానికి కొంచెం బలహీనంగానే కనపడుతున్నాడు, తల వంచుకుని ఉన్నాడు. ఆయన కొడుతున్నారు, ఆయన అవహేళన చేస్తున్నారు. ఎన్ని చేసినా ఆయన మౌనంగా ఉంటున్నా ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. అమ్మ, మీకు అర్థం అవ్వట్లేదేమో, నేను బౌద్ధాన్ని కూడా బాగా చదివాను. బౌద్ధ సన్యాసులు నాకు మంచి స్నేహితులు ఉన్నారు. కరాటే బౌద్ధా నుంచి పుట్టిందే. ఈ కరాటేలో బౌద్ధాన్ని చూశాను, మామూలుగా బౌద్ధాన్ని చూశాను. బౌద్ధ సన్యాసులతో నాకు స్నేహం ఉంది. మనం సహనం పాటించి మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటే మనం అనుకున్నది సాధిస్తామని బౌద్ధం జాగ్రత్తగా చెప్తుంది. బౌద్ధంలో ఇంకో మాట ఉంది. అదేంటంటే, నువ్వు సహనం పాటించి నువ్వు భరించడం నేర్చుకునే కొద్దీ నీకు శక్తి పెరుగుద్ది అని చెప్తారు వాళ్ళు. అందుకని
ఈ బుద్ధిస్ట్ కంట్రీస్లో ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే మందులు, ఇంజక్షన్లు, ఆపరేషన్ చేయరు. వాళ్ళు భరించడం నేర్చుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నిటినీ భరిస్తున్నాడమ్మా. ఈ రోజున రెండు విషయాలు మనం అర్థం చేసుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఒకటి, ఆయన మౌనంగా ఉన్నా, తల వంచుకుని ఉన్నా, ఆయన ఆధీనంలో ఆయన ఉన్నాడు, ఆయన భరిస్తున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది. చాలామంది దెబ్బలాట్లైనా, యుద్ధమైనా, ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తారు, పక్కన మౌనంగా ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టే జరిగేలాగా ఏర్పాట్లు చేస్తారు. నాకు ఆ పద్ధతి చాలా ఇష్టమండి. నేను ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు నేను ఆత్మను కల తిరిగేసే ఉన్నాను. నేను పక్కన ఉంటాను, అనుకునే అన్నీ జరుగుతూ ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను. అది యేసుక్రీస్తు వారి నాయకత్వ లక్షణం అండి. అది అందరి వల్ల కాదు. యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు, కానీ అక్కడ ఎప్పుడు ఏ మాట చెప్పాలి, ఎంతవరకు మౌనంగా ఉండాలి. ఆయన ఒక విప్లవ కవి, నక్సలైట్ పార్టీ వ్యవస్థాపక టీంలో ఉన్న ఆయన కేజీ సత్యమూర్తి గారు అన్నారు. ఆ మాటని ఒక సినిమాలో కూడా పెట్టారు. అడవి నాదే, వేట నాదే. అంటే టోటల్ కంట్రోల్ నా చేతిలో ఉంది అని చెప్పాడు అన్నమాట. యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన బలహీనుడే కాదమ్మా. ఆయన టోటల్ హేరోదు మనసు ఆయన కంట్రోల్లో ఉంది. పిలాతు మనసు ఆయన కంట్రోల్లో ఉంది. వాళ్ళు చేస్తున్నారు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళే వచ్చి నీకు సాయం చేద్దామని ఎవరితో అన్నారమ్మా? దేవుడితో అన్నారు. ఒక్కొక్కసారి దేవుడితో ఏం మాట్లాడాలో తెలియకోకుండా మాట్లాడుతూ ఉంటాం మనం. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలవకుండా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మొదటి పాయింట్, ఈరోజు 2 విషయాన్ని మనం సింహావలోకనం చేసుకుంటే చాలండి ఇవాళ పాఠం. ఒకటి, ఆయన భరిస్తున్నాడు, ఆయన సహనం పాటిస్తున్నాడు, ఆయన భావోద్రేకాలు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది. రెండో విషయం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల సారాంశం ఏంటంటే మనిషి స్వతహాగానే పాప స్వభావం కలిగి ఉంటాడు. పాప స్వభావం కలిగిన మనిషి ఇంకొక మనిషిని కాపాడలేడు. పాప స్వభావం కలిగిన మనిషి ఎన్ని త్యాగాలు చేసినా ఇంకొక పాపము పరిహరింపబడదు. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. ఇలాగ ఎన్ని మతాల ప్రకారంగా చూసినా ఒక పాపము లేని పరిశుద్ధుడు రక్తం చిందించాల్సిందే. ఎవరండి నిరపరాధి అయిన వాడు, పాపము లేనివాడు ఎవరండి? ఈ ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ముఖ్యంగా క్రైస్తవ మతం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే యేసు ప్రభువుని కాదండి. ఎవరు విమర్శించినా యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు జీవితం సరిలేక, మాట్లాడడం సరిలేక, ప్రవర్తన సరిలేక, సాక్ష్యం లేక మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ యేసయ్యను మీకు తెలుసో తెలీదో ఈ భారతదేశంలో అందరూ ప్రేమిస్తారు. యేసయ్య అంటే అందరికీ ఇష్టమే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున రెండో పాయింట్ ఏంటంటే ఆయన అవమానాలు పొందాల్సిందే, రక్తం చిందించాల్సిందే, ఆయనకి మరణ దండన జరగాల్సిందే. అలా జరిగితేనే, ఆయన రక్తం చిందిస్తేనే, ఆయన బలియాగం అయిపోతేనే ఈ లోకానికి పాప విముక్తి. అందుకని ఆయన అటు మీదుగా సాగుతూ ఉన్నాడు. చివరికి ఎక్కడి వరకు వచ్చామంటే పిలాతు మరణదండన విధించాడండి.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలాల ఉద్దేశం క్రీస్తు శకం 318లో నికే కౌన్సిల్ కాలంలో వాళ్ళు ఈ లెంట్, ఈ శ్రమల కాలాలు, శిలువ ధ్యానాలు అనే వ్రతాన్ని తయారు చేసింది. ఎందుకంటే క్రైస్తవ్యము ఆ రోజుల్లో తలో దారంటే వెళ్ళిపోతుంది. ఒక దశ దిశ నిర్దేశము, ఒక గురి గమ్యం లేకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఈ క్రైస్తవ్యానికి కొన్ని మూల సూత్రాలు నిర్దేశించి ఈ లెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ లెంటు కాలంలో మనము మన మనసంతా యేసయ్య మీద, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం మీద గనక పెడితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. నువ్వు కరెక్ట్గా, అమ్మా నేను చెప్తున్నాను, కొంచెం గుచ్చినట్టున్నా దేవుడు ప్రేరేపిస్తున్నాడు కనుక చెప్తున్నాను. నువ్వు గనక మనసు పెట్టి చూస్తే ఆయన చేసిన త్యాగం వెనకాల నిన్ను వ్యక్తిగతంగా ఎంత ప్రేమిస్తున్నాడో, నీ కొరకు ఆయన ఏమి దాచి ఉంచాడో నీకు అర్థమవుతుంది. నేను మీ దగ్గరికి వచ్చి, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, అమ్మ యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాను, నీకు పలానా పొట్లం కట్టించారు అని చెప్పడం నా వల్ల కాదు. నువ్వు మనసు పెట్టాలి, నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు ఆలోచించాలి. నువ్వు మొత్తం జరిగిన ఈ పాఠాలు, ఈ వాక్యాలు, ఈ 4 సువార్తలను 3 అధ్యాయాలు, చివరి 3 అధ్యాయాలు నువ్వు సింహావలోకనం చేసుకుంటే, నువ్వు ఆలోచిస్తే, నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు చదివితే దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. ఈ మధ్యన పిచ్చ ఎలా తయారైందంటే, ప్రేమించడం, ప్రేమ ఫెయిల్ అవ్వడం, ఎవరో ఒకళ్ళు, ఇద్దరిలో ఒకళ్ళు చావడం, వాళ్ళ కోసం ఈడు చావడం, ఇది జరుగుతుందండి. దీని వెనకాల చాలా అపార్థం చేసుకునే విషయం ఏంటంటే, ఆ ముందెళ్ళిపోయిన దాన్ని కలుపుతాడంటే ఈడు. జరుగుతుంది అంటారా? అది ఎక్కడికి వెళ్ళిందో, అసలు దేవుడు లేకోకుండా, మారు మనసు లేకోకుండా, రక్షణ లేకోకుండా ప్రాణాన్ని అక్కడికక్కడ తీసుకునే అమాంతంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? చూసారా ఎంత తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోతున్నారు యువత. నేనేం చెప్తున్నానంటే, మనల్ని ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఆయన బ్రతికుండగానే మనకు ఒక మార్గాన్ని సరళం చేశాడు. ఆయన బ్రతికుండగానే చేయాల్సిన త్యాగాలన్నీ చేశాడు. చివరికి మన కోసం ఆయన మరణదండన విధింపబడ్డాడు. ఆయన చనిపోయాడు. ఆయన శిలువలో చనిపోయాడు, మామూలుగా కాదండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాఠం ఏంటంటే, ఆయన మీద మరణదండన విధించారు. డెత్ డిక్లరేషన్, వీడిని చంపేయండి అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పిలాతు ప్రజల కేకలకు లొంగిపోయాడు, లోకానికి లొంగిపోయాడు. ఇక్కడ ఒక పక్కన యేసుక్రీస్తు వారు మౌనంగా నిలబడి ఉన్నారు, ఇంకో పక్కన జనం కేకలేస్తున్నారు. ఇప్పుడు పిలాతు వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ప్రజల కేకలకే లొంగాడు. వాళ్ళ మభ్య పెడుతున్న వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ అడావుడికే లొంగాడు. మరి నువ్వేంటి? ఇది కదా పాఠం. నీ పరిస్థితి ఏంటి? ఒక పక్కన యేసయ్య ఉన్నాడు, ఒక పక్కన లోకం ఉంది. లోకంలో పాపం ఉంది, లోకంలో దుర్మార్గం ఉంది, లోకంలో నీకు కావలసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది. నీకేది కావాలి? ఈ రోజున నువ్వు డిసైడ్ అవ్వాలి. అమ్మా, నువ్వు డిసైడ్ అవ్వాలి. ఈ గోదావరి జిల్లా, ఈ గోస్త నది నీళ్లు తాగిన వాళ్ళు అబ్బో చాలా వెరైటీగా ఉంటారు. కర్రెరదు, పాము సావదు. మీరు నమ్ముతారో లేదో, ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, దీని సారం ఉంటుంది. ఈ గోస్త అనేది పరివాహక ప్రాంతంలో ఎవరు కలబడి డైరెక్ట్గా కొట్టుకోరు, కానీ జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. నీకు తెలియదేమో. ఇక్కడ భక్తి విషయంలో అలాగా గోడ మీద పిల్లిలాగా ఉండటం కుదరదండి. కర్ర ఎరగకుండా పాము సావకుండా ఉండడం కుదరదండి. నువ్వు డిసైడ్ అవ్వాలి. నీకు యేసయ్య కావాలా? నీకోసం ప్రాణం అర్పించి, నీకోసం సమస్తాన్ని అర్పించిన
ఏసై కావాలా, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు అందరూ నరకానికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండగానే నరకం చూస్తారు. అమ్మ, నేను నమ్మేది, నేను చెప్పేది ఏంటంటే పరలోకం చనిపోయిన తర్వాత ఉంది, కానీ దానికన్నా ముందు నువ్వు గనక ప్రభు వైపు నుంటే, ప్రభు తరఫునుంటే ఇక్కడే పరలోకం నీ ముఖంలో కనపడుతుంది, నీ జీవితంలో కనపడుతుంది, నీ కుటుంబం మీద కనపడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే స్పష్టంగా ఆశీర్వదిస్తాడు. కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. నిన్ను మామూలుగా చూడడం కుదరదు, మెడరిగిలాగా ఇలా పెట్టుకుని చూస్తేనే కానీ నువ్వు కనపడవు. ఆ స్థాయిలోనే ఆశీర్వదిస్తాడు. నా తోటి వాళ్ళు ఉన్నారు. నేను 10th క్లాసులో యావరేజ్ స్టూడెంట్ని. కటాకటిగా 35 మార్కులు వచ్చి, హిందీలో 28 ఎంతో వచ్చి, వాళ్ళ గ్రేస్ పీరియడ్ 2 కలిపితే నేను పాస్ అయినోడు. నేను ఒక రోజుని ఏటీఎంకి వెళ్ళాను. నేను అప్పటికి ఇంకా ఆన్లైన్లో కంప్లీట్ అవ్వలేదు. ఏటీఎంలోకి వెళ్ళి తీసుకోవాలి. నా స్కూల్లో స్కూల్ ఫస్ట్ హై ర్యాంకర్ వచ్చాడు. చర్చలో చెప్పాను నేను చాలాసార్లు. ఆడు అనుకున్నాడు, నన్ను చూడగానే ఏమనుకున్నాడంటే, వీడు 10th క్లాస్లో బిలో యావరేజ్ కదా, నేను స్కూల్ టాపర్ని కదా, నేను ఈ హోదాలో ఉన్నాను కదా, వీడు బహుశా నిరుద్యోగిలా తిరుగుతున్నాడేమో, ఏమైనా అడుగుతాడేమో, చేద్దాంలే నా క్లాస్మేటే కదా అని, ఎరా ఏం చేస్తున్నావు అన్నాడు. అమ్మ, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆశీర్వదిస్తే స్పష్టంగానే ఆశీర్వదిస్తాడు, కన్ఫ్యూజన్ ఏముండదు. నేను అన్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను రా, సేవ చేస్తున్నాను రా, 100 మంది పిల్లలకు భోజనం పెడుతున్నాను రా, నా కింద పనిచేసేవాడు 3 మంది ఉన్నారా, నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను, కొంతమంది శాలరీలు కూడా ఇస్తూ ఉంటాను, కొంతమంది ఏ శాలరీలు లేకోకుండా దేశ నలుమూల నుంచి నా కోసం పనిచేసేవాడు నాకు ఉన్నారా అని చెప్పాను నేను. నిజమా కాదండి? అమ్మా, చనిపోయిన తర్వాత 2 కాలు బొట్టనీళ్ళకి దారం కట్టిన తర్వాత రక్తహీనత వల్ల ఐసులో పెట్టడం వల్ల ముఖం తెల్లగా కనపడతాం కాదమ్మా నేను మాట్లాడేది. అది కాదు. మనం ప్రభువుని అంగీకరించి గట్టి నిర్ణయం తీసుకుని ఆయన కొరకు నిలబడితే ఇక్కడ ఉండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎంత స్పష్టంగా, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పెరిగిన వాళ్ళు, నా తోటి వాళ్ళు, వాళ్ళకి నాకు కన్ఫ్యూజన్ లేకోకుండా వాళ్ళు చూడగానే, ఆడు ఏ మతస్థుడైనా, ఆడు సాయిబ్ అయినా, హిందూ అయినా, ఏ కులస్తుడైనా నన్ను చూడగానే చెప్తాడు, నీకేంట్రా, 20 సంవత్సరాల నుంచి నన్ను ఎంటాడుతున్న పదం నీకేంటి అని. కార్మూర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి నేను, అయ్యా మేము అక్కడ పారదెట్టుకునేవాళ్ళం అండి, ఈ దొడ్డులో ఈ బళ్ళన్నీ అక్కడ పెట్టారు సార్, మేము పారదని పెట్టుకుంటాం సార్ అంటే, నీకేంటయ్యా, నీకు ఎవడ సాయం చేయక్కర్లేదు, వెళ్ళి కొనుక్కో, డబ్బులునే కదా అన్నాడు. ఓహో, నిజమే కదా, నాకేంటి, నాకు దేవుడు ఉన్నాడు. అమ్మా, ఈ రోజుని చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి మీద పిలాతు మరణశిక్ష విధించి, ఇదిగో మా సైనికులు ఉన్నారు, మా అధికారులు ఉన్నారు, మీరు వాళ్ళు కలిపి ఆయన మీ ఇష్టం వచ్చినట్టు మరణశిక్ష విధించుకోండి అని ఆయన ప్రజలకు అప్పచెప్పేశాడండి. యేసుక్రీస్తు వారు మాత్రం మౌనంగా ఉన్నారు. కానీ అమ్మా, జాగ్రత్తగా నేను చెప్పింది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, ధ్యానం చేయాలి. అలాగుందో లేదో, ఆయన ఎక్కడైనా తుళ్ళు పడ్డాడేమో, తొణికాడేమో, బెణికాడేమో, ఎక్కడైనా అనవసరంగా నోరిప్పాడేమో చూడండి. ఆయన మౌనంగా ఉన్నా ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ ఆయన చేతిలో ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, తణుకు పట్టణంలో రింగ్ రోడ్ ఎక్కడ వేయాలి, లూప్ లైన్లు ఎక్కడ వేయాలి, సర్వీస్ రోడ్లు ఎక్కడ వేయాలి, మాస్టర్ ప్లాన్ ఉంది. నీకు ఇష్టమన్నా లేకపోయినా ఇవాళ కాకపోతే ఎప్పుడైనా అది అమల్లోకి వస్తుంది. దేవుడి దగ్గర కూడా మాస్టర్ ప్లాన్ ఉంది. ఆయన పుట్టినది మొదలుకొని ఎప్పుడు ఏం జరుగుద్ది, ఎలా జరగాలి, ఆయన అనుకున్నట్టుగానే జరిగినాయి. అమ్మా, యేసుక్రీస్తు వారు అంత మౌనంగా భరించింది ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు కళ్ళెట్టుకుని మనసెట్టుకుని చూస్తే నీ కోసమే నీకు అర్థమవుద్ది. ఈ రోజున యేసుక్రీస్తు వారు మరణశిక్ష విధించబడి ఆయన మౌనంగా నిలబడి ఉన్నారు. నేను వాక్యాన్ని ముగించాలి. ఈ పక్కన లోకం పిలుస్తుంది, పొద్దున్నే లెగక్కర్లేదు, ఎవరితోని మాట్లాడక్కర్లేదు, నువ్వేం త్యాగం చేయక్కర్లేదు,
అసలు బంగారం లాంటి టైం ఇంకొంచెం ముడుచుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అని లోకం చెప్తూ ఉంటుంది. నీకు ఎవరు కావాలి డిసైడ్ అవ్వమ్మా, కంగారేం లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చెప్పండి, అమ్మా నువ్వు భక్తి చేసావా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు సాక్షిగా ఉంటే, వ్రతాన్ని కరెక్ట్గా చేస్తే, దీక్షగా చేస్తే, పట్టుదలగా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించిన ఆ రాజ దర్బార్ దగ్గర ఉన్నాం. మనము అడుగడుగున ఇంకా చాలా దగ్గరగా ఆయన చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవన్నీ అవగాహనలోకి తీసుకురాబోతున్నాడు. ఇది గొప్ప భాగ్యం అండి. ఈ రోజున 3 వారాలు అయిపోయినాయి, ఇంకొక 3 వారాలు ఉన్నాయి. ఈరోజు మధ్యలో నిలబడి ఉన్నాం. మనం చాలా పనులు చేయాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వెళ్ళి కొలిది బిజీ అయిపోతూ ఉంటాం. మనం మధ్యలో నిలబడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఈసారి ప్రార్థన చేయాల్సింది నువ్వే. ప్రభువా, నువ్వు మౌనంగా ఉన్నది భరించింది నా కోసమే అని ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు అన్ని అవమానాలు పొందింది, అన్ని బాధలు పడ్డది, రక్తం అంతా చిందించింది నా కోసమే ప్రభువా. ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు నాయనా. గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. పిలాతు మాట్లాడుతుండగా, హేరోదు మాట్లాడుతుండగా, అన్న కైపా ప్రధాన యాజకులు మాట్లాడుతుండగా, సన్హెద్రిన్ సభ మాట్లాడుతుండగా, వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తుండగా, హీనమైన నీచమైన ప్రశ్నలు వేస్తున్నా మీరు అమాయకంగా మౌనంగా ఉన్నది నా కోసమే ప్రభువా. నన్ను కాపాడడానికి మీరు భరించారు నాయనా, మీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ రోజున మరలా నేను ఒకసారి నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. ఈ శ్రమల కాల వ్రతాన్ని నిష్ఠగా చేస్తాను, సాక్షిగా ఉంటాను, నా కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని ప్రోత్సహిస్తాను. ప్రభువా, నా సమస్యలు పరిష్కరించు. నేనేమేమి విషయాల్లో ప్రార్థన చేస్తున్నానో మీకు తెలుసు నాయనా. కనికరించండి తండ్రి, సహాయం దయచేస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.